అలాగే ఉద్యోగాల్లో కానీ అక్కడ బాగా ఒత్తిళ్ళు ఎక్కువైనప్పుడు లేదా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు దూరం అయినప్పుడు ఇట్లాంటి మనసుకు కష్టమైన సందర్భాల్లో చాలా కొంతమంది ఆత్మహత్యలు మొదలైన వాటికి గురవుతుంటారు. కాబట్టి దాని గురించి మన శాస్త్రాల్లో ఏం చెప్పబడింది, అటువంటి సందర్భాలని వారించాలంటే సాధనని ఎలా చేసుకుంటే ఇటువంటి ఆలోచనల్ని మనసు నుంచి దూరం చేసుకొని మానసికమైన బలాన్ని సంపాదించవచ్చు అనేది ఒక ప్రశ్న. ఇది మనోజ్ఞ గారు అడిగింది. అంటే ఇక్కడ మొదట ఒక విషయం, ఇప్పుడు ఒకడున్నాడు, ఏదో తెలుసో తెలియకో ఏదో ఒక నేరం చేశాడు, దానికి వాడికి శిక్ష పడింది, జైల్లో పెట్టారు, వాడు జైల్లో ఉన్నాడు. వాడి శిక్ష పూర్తవడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది. వీడేం చేశాడు, జైల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉండడం అంటే ఎవరికైనా దుఃఖమే కదా, జైల్లో ఉండడం అంటే అందుకే కదా జైల్లో పెట్టేది. వాడు చేసినటువంటి తప్పుకు వాడు శిక్ష అనుభవించడం కోసమేగా జైల్లో పెట్టేది. వాడు దుఃఖాన్ని అనుభవించాలి, ఎందుకంటే వాడు ఇంకోళ్ళ విషయంలో నేరం చేశాడు కాబట్టి వాడు దుఃఖాన్ని అనుభవించాలి కాబట్టి వాడిని జైల్లో పెట్టారు. అందులోనూ జైల్లో వాడితో వ్యవహరించేటటువంటి తీరు ఎలా ఉంటుంది అని అంటే, వాడు ఎటువంటి నేరం చేశాడో దానికి తగినట్టుగానే వాడితో వ్యవహారం అనేది ఉంటుంది. వాడు చాలా పెద్ద నేరం చేశాడు అని అంటే కఠినంగానే వాడితో వ్యవహారం ఉంటుంది అక్కడ జైల్లో. మామూలుగా ఒక నేరం చేశాడు అని అంటే మామూలుగా ఉంటుంది. ఈ రకంగా అందులోనూ మళ్ళీ కొంచెం తేడాలు ఉంటాయి. ఇలా ఒకడు జైల్లో ఉన్నాడు, వాడికి ఒక 10 ఏళ్ళు శిక్ష పడింది అనుకోండి, ఒక 3 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఈ 3 ఏళ్లలో వాడు జైల్లో చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడుగా, నిజంగానే అనుభవిస్తాడు. ఆ తర్వాత వాడు ఏం చేశాడు అని అంటే, ఇంక ఈ జైల్లో ఉంటే ఇలాగే ఉంటే నాకు చాలా కష్టం, నేను ఇలా దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పి జైలు నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఇప్పుడు జైలు నుంచి పారిపోయిన తర్వాత వాడికి దాని ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటటువంటి దాన్ని అందరూ ఆలోచించాలి. ఒకడు జైలు నుంచి పారిపోయినందుకు వాడికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? చెడే జరుగుతుంది. ఎందుకు? అసలే ఇదివరకు పెద్ద తప్పు చేశాడు, దానికి 10 సంవత్సరాలు శిక్ష పడింది. ఇంకా జైలు నుంచి పారిపోయి ఇంకా పెద్ద తప్పు చేశాడు. ఏదో జైలు నుంచి పారిపోయి తప్పించుకోవచ్చు, ఎక్కడో ఉండిపోవచ్చు అనుకున్నాడు, కానీ ఎన్నాళ్ళు ఉంటాడు, ఎన్నాళ్ళు తప్పించుకోగలుగుతాడు? మళ్ళీ ఖచ్చితంగా వాడిని పట్టుకుంటారు. దీనికి సంబంధించినటువంటి శిక్షను ఇంకా మళ్ళీ వాడు అనుభవించాల్సి వస్తుంది. ఆ 10 సంవత్సరాల శిక్షే కాకుండా ఇంకా దీనికి సంబంధించిన శిక్షను కూడా ఇంకా ఎక్కువ వాడు అనుభవించాల్సి వస్తుంది. అలా వస్తుందా లేదా? ఖచ్చితంగా ఆ శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా అలాంటిది, జైలు నుంచి పారిపోవడం లాంటిది. ఎందుకు? సంసారంలో ఏదో జన్మల్లో ఎన్నో తెలిసో తెలియకో ఏవేవో పాపాలని చేసినప్పుడు దాని యొక్క ఫలితంగా మనిషికి దుఃఖములు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ జన్మ అనేది వచ్చింది, ఈ జన్మలో రకరకాల దుఃఖాలు ఇవన్నీ కూడా ఆ కర్మల్ని బట్టి వస్తూ ఉంటాయి. ఇటువంటి కర్మల్ని అంటే ముందే చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దీని నుంచి నేనేదో తప్పించుకున్నట్టు అవుతుంది అని కనుక చెప్పి ఆత్మహత్యను కనుక చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? తద్వారా దీని ఫలితం ఇంకా ఎక్కువ